అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో సెప్టెంబర్ 18, 2024 బుధవారం చంద్రగ్రహణం ఉంటుంది అని చాలామంది అంటున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం ఉంటుందా లేదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా మనం గ్రహణం అప్పుడు బయటికి రాకూడదు, వంట చేయకూడదు, అలాగే చాకులు పట్టుకోకూడదు, సూది పట్టుకోకూడదు, పడుకొనే ఉండాలి, నిలబడి కూడా ఉండకూడదు, గోర్లు కట్ చేయకూడదు, ఇలా చెప్తూ ఉంటారు కదండి. ఈ నియమాలన్నీ పాటించాలా లేదా, అయితే గ్రహణ నియమాలు ఏమిటి, గ్రహణ టైమింగ్స్ ఏమిటి, ఇండియాలో ఉందా లేదా, లేకపోతే ఇతర దేశాలలో ఉన్న స్త్రీలు పాటించాలా లేదా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నారు అన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ని ఎంతో కొంత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ఈ ఫ్రీ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్కి ఒక మంచి గ్రోత్ అనేది ఉంటుంది. గ్రహణం టైమింగ్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18 బుధవారం 6:11 నుంచి 10:07 వరకు ఉంటుంది. ఇది ఎప్పుడండి? ఉదయం కదా. చంద్రుడు అనేవాడు మనకు రాత్రి వస్తాడు కదా. ఇది చంద్రాస్తమయం అంటే చంద్రోదయం సమయం కాదు. కాబట్టి మనకి పూర్తి వ్యవధి కాలం 4:05 ఉంది. కాబట్టి ఈ 4 గంటల సమయంలో మనకి గ్రహణం అనేది లేదు. అంటే అన్ని గుళ్ళు కూడా ఓపెన్ అయ్యే ఉంటాయి, పూజలు చేసుకోవచ్చు. అలాగే పట్టు విడుపు స్నానాలు, సూతక సమయాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా అంటే కోడిని కొయ్యాలి, టెంకాయని కొట్టాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదండి. అలాగే అనారోగ్యంగా ఎవరైనా ఉన్నా కూడా, గర్భిణీ స్త్రీలు ఎవరున్నా కూడా సూతక కాలం అనేది అంటే గ్రహణం నియమాలు పాటించాలి అనేది ఈ సంవత్సరం చంద్రగ్రహణం అయితే మనకి సెప్టెంబర్లో 18వ తేదీ లేదండి. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మరియు రష్యాలోని పశ్చిమ ప్రాంతాలలో పాటు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. దాంతోపాటుగా మన ఇండియాలో ముంబైలో కొన్ని ప్రాంతాలలో కనిపించే అవకాశాలు ఉన్నాయంట. ఎంతకైనా మంచిది. మన బిడ్డ ఆరోగ్యం మనమే చూసుకోవాలి కదండి. మనం ఒక బిడ్డకు జన్మనిస్తున్నాము అంటే మనం ఎంతో ఆరోగ్యంగా చూసుకోవాలి కదా. ముంబైలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ రోజున నియమాలు పాటించండి. దాంతోపాటుగా ఈ గ్రహణ ప్రభావం అనేది ఈ 3 రాశులపైన కూడా ఉంటుంది. అదే సింహరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి. వీళ్ళు ఈ గ్రహణం అయిపోయిన తర్వాత పట్టు విడుపు స్నానాలు ఏం అవసరం లేదు. కానీ నెక్స్ట్ రోజు అంటే సెప్టెంబర్ 19 గురువారము శివాలయ దర్శనము, నవగ్రహ ప్రదర్శన చేసుకుంటే సరిపోతుంది. అర్చన చేసుకొని బిల్వపత్రాలతో కానీ తులసి దళాలతో కానీ అర్చన చేయించుకొని పూజ చేసుకొని ఇంటికి వస్తే సరిపోతుంది. అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా, పాక్షిక చంద్రగ్రహణమైనా ఏ గ్రహణమైనా కూడా గర్భిణీ స్త్రీలు 3 విషయాలు తప్పకుండా పాటించాలి. అవి ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా మనము కొన్ని స్తోత్రాలని పఠించాలి. ఎందుకంటే ఒక బిడ్డ మనకి జన్మనిస్తున్నాము అంటే దైవంతో సమానంగా చూసుకోవాలి. అలాంటి దైవ ఆకర్షణ, అలాగే తేజస్సు, మంచి ఆరోగ్యము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం జన్మనివ్వాలి అనుకుంటే మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు తప్పకుండా చదవాలి. స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. దీన్ని రోజు చదవండి. దాంతోపాటుగా సంతాన గోపాల మంత్రం, ఈ మంత్రము 108 సార్లు చదివితే ఎంత పవర్ఫుల్ అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేస్తారు. జన్మనిస్తున్నారు ఒక బిడ్డ గర్భిణీ స్త్రీగా అంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతమైన శ్రీకృష్ణుడు అంతటి తేజస్సు కల బిడ్డకి మీరు జన్మనిస్తారు. ఇలా మీరు మృత్యుంజయ మంత్రాన్ని, దాంతోపాటుగా సంతాన గోపాల మంత్రాన్ని తప్పకుండా అయితే ప్రతిరోజు కూడా జపించుకోండి. ఈ యొక్క టైంలో నేను చెప్పిన ఈ వ్యవధి కాలంలో 4 గంటల పాఠంలో ఇంకా చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. ఫుడ్ అంతా తీసుకోవచ్చు, పడుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, కటింగ్స్ ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. మీ పనులు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక్క విషయం ఏమిటంటే బయటికి రాకపోతే చాలు. ఎందుకంటే చంద్రుడు ఎవరైనా ఒకటే కదండి. మనమంతా కూడా భూగోళంపైనే ఉన్నాం. అందరికీ కూడా చంద్రుడు ఒకటే, అందరికీ కూడా సూర్యుడు ఒకటే. కాకపోతే అవి కనిపించే ప్రాంతాలు వేరైనప్పటికీ మనకి ఇక్కడ ప్రభావం ఉండదు అంటాం. కాబట్టి ఈ చంద్ర ప్రభావము, ఈ దోష ప్రభావం మనకి మీద ఉండకుండా మీరు తప్పకుండా ముఖ్యంగా ఈ 3 నుంచి 7 నెలలు ఉన్న స్త్రీలు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడే బేబీ యొక్క ఆర్గాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. మొర్రి ఇంకా ఏవైనా ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మీరు బయటికి రాకపోతే చాలు. ఒకవేళ బయటికి వెళ్తున్నారు అనుకుంటే తులసి దళాన్ని కానీ దర్భ కానీ చేతిలో పెట్టుకొని ఏవైనా కొంచెం మందం ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళండి.
గ్రహణం లేదు అంటున్నారు, కానీ నియమాలు పాటించాలి అంటున్నారు. అంటే గ్రహణం లేకపోయినా ఒక మంచి ఆరోగ్యమైన బిడ్డకి మనకంటూ ఏ తప్పు లేకుండా మనం జన్మనివ్వాలి అనుకుంటే మీరు ఈ నియమాలు పాటించండి. అలాగే మీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.